అప్పుడే మన వినాయక చవితిలో 2 రోజులు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈ రోజు మాత్రం మన పందిరి దగ్గర నుంచి చాలా విగ్రహాలు అయితే నిమజ్జనానికి వెళ్ళాయి. వెళ్ళేటప్పుడు వాళ్ళ విగ్రహాల దగ్గర చేసి అల్లరి చూడాలా, ఎవ్వరు అడ్డు రాలేరు. ఇంకా మన చిన్న పిల్లల విషయానికి వస్తే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మన గణపతిని అయితే చాలా ఇష్టపడతారు. ఈ వినాయక చవితి ఉన్నన్ని రోజులు మేమైతే ఇంట్లో వంట చేసుకోవడం అవసరం లేదు. ఈ రోజు కూడా సందర్భం ఉంటే అక్కడికైతే వెళ్ళాము. ఎక్కడికైనా వెళ్ళని తిరిగి మన పందిరిలోకైతే వస్తాము. ఇంకా మన వాళ్ళైతే టైం పాస్ కోసం ఏదో ఒక గేమ్ అయితే ఆడుతూ ఉంటారు. ఈవినింగ్ మా ఫ్రెండ్ పూల షాప్ దగ్గరికి వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను. రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కుందామని. పండగ కదా, పూలకి చాలా డిమాండ్ ఎక్కువగా ఉంది. అందుకే రేట్లు కూడా చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఇంకా మనం కరెక్ట్ గా పూజ టయానికి అయితే వచ్చాము. మన రౌడీ పిల్ల చూడండి, హారతులు వేసిన డబ్బులంతా ఉండిలో వేస్తుంది. మన పందిరిలో ఉన్న గణపైకే కాదు, నాకు కూడా చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం. ఇంకా మన పూజ కోసం వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు కూడా పెట్టేశాం. అప్పుడే మన గణపయ్య మన దగ్గరికి వచ్చి 3 రోజులు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన గణపయ్య మనతో 2 రోజులే ఉంటాడు. ఎలా గడిచిపోతున్నాయో ఏమో నాకైతే టైం అస్సలు తెలియట్లేదు. ఇంకా ఉన్న 2 రోజులు మాత్రం మన గణపయ్యతో చాలా సందడి చేయాలి. ఇంతకీ మీ పందిరిలో గణపతిని ఎన్ని రోజులు ఉన్నిస్తున్నారు కామెంట్ చేయండి. వెళ్ళే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ గణపతి వీడియోస్ వస్తూనే ఉంటాయి.